హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి కదండి. మనం చాలా పిండి వంటలు వండుకుంటాం కదా. నేను జంతికలు చేశానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ముందు స్టార్వి చేశానండి, తర్వాత జంతికలు చేశానండి. ఇవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుందండి. ఒకటే పిండితో ఇలా 2 టైప్స్ చేసుకున్నాను నేను. ముందుగా బేషన్ తీసుకోండి. బేషన్లో ఒక కప్పు నేను కప్పుతో బియ్యం పిండి వేసుకున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు శనగపిండి వేసుకున్నానండి. నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నా దగ్గర లేవు, అందుకని నేను టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే మీరు ఎక్కువగానే వేసుకోవచ్చు. అలాగే వాము కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకున్నానండి. రుచికి తగ్గట్టు సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత కారం కూడా వేసి పూర్తిగా మొత్తం మిక్స్ చేశానండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మొత్తం పిండి బియ్యపిండి శనగపిండి కలాలండి. తర్వాత హీట్ ఎక్కిన ఆయిల్ అనమాట ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇది ఎందుకంటే చాలా గుల్లగా వస్తాయండి. వేడిగా ఉండే ఆయిల్ వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి, చాలా బాగుంటుంది. అలాగే హాట్ వాటర్ కూడా వేసుకున్నానండి. నేను 1 కప్పు బియ్యం పిండి 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను కదండి. నాకు ఆ కప్పుతో 3 కప్స్ వాటర్ పట్టాయండి. నేను మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకున్నానండి. ఇలా పూర్తిగా మొత్తం మిక్స్ అయిపోవాలండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అదే శనగపిండి బియ్యపిండి అన్నీ శుభ్రంగా కలాలండి. కలిసాక ఇలా ఈ పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం స్వీట్ షాప్లో కన్నా బయట కొన్నదానికన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండి. బియ్యపిండి శనగపిండి ఉంటే చాలు. నేను వేరే విధంగా కూడా జంతికలు చేస్తానండి. అవి కూడా ఇంకో వీడియోలో చెప్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు చెప్పండి. నేను ఇలా స్టార్వి ఫస్ట్ చేసుకుంటున్నానండి. నేను జంతికలు కొట్టం తీసుకున్నాను. స్టార్వి ఇలాగ ప్లేట్ తీసుకున్నానండి. డైరెక్ట్గా నాకు వేయడం రాదు. నేను ఇలా ప్లేట్ మీద వేసుకొని ఆయిల్లో వేస్తానండి. నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కాలండి, హైలో హీట్ ఎక్కకూడదు, ఎందుకంటే మాడిపోతాయి. ఇలా వేసుకోవాలండి, ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు ఇలా ఎడ్జ్లో ఇలా పెట్టుకుని ఇలాగ అంతేనండి. అలా చేస్తే సరిపోతుంది, ఇంకా విడిపోదు అనమాట. ఇలా ఆయిల్ లో ఫ్లేమ్లో హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోండి. చాలా బాగుంటాయండి ఇవి. ఇలా చూడండి, నేను అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని హీట్ ఎక్కాలండి. నేను ఫస్ట్ ఒకటి వేసుకొని చూసాను అనమాట, ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. బయట కొనే వాటికన్నా మనం ఇంట్లో చేసుకునేవి చాలా ఫ్రెష్గా బాగుంటాయండి. నేను కొంచెమే క్వాంటిటీలో చేసుకుంటానండి, ఎందుకంటే ఎక్కువగా చేసుకుంటే కొంచెం ఫ్రెష్నెస్ పోద్ది. అందుకని నేను కొంచెంగానే చేసుకుంటాను. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వేసుకున్నాక ఒక్కొక్కటి ఇలా బబుల్స్ రావాలండి. బబుల్స్ తగ్గిపోయాక అది ఉడికిపోతుంది అనమాట. ఇలా కలుపుకోండి, ఒకసారి టర్న్ చేసుకోండి, 2 వైపులా తిప్పుకోవాలన్నమాట. అలా వేగాక మిగతా కూడా అన్నీ నేను అలానే చేసుకున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. కొన్ని అంటే నేను ఒక 20 వరకు చేసుకున్నానండి, అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. చూసారా ఎంత క్రిస్పీగా భలేగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇలాగ కంటైనర్ డబ్బాలో గాలి వెళ్ళకుండా పెట్టుకోండి, మూత పెట్టుకోండి, ఎందుకంటే మెత్తబడిపోద్ది. నేను ఇదే పిండితో మళ్ళీ జంతికలు కూడా చేసుకున్నానండి. ఇదేంటంటే పిండి ఇందాకలో గట్టిగా మనం చేసుకున్నాం కదండి, ఇది కొంచెం మెత్తగా, అంటే కొంచెం వాటర్ కలుపుతూ మెత్తగా చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇది కూడా అంతేనండి, బబుల్స్ తగ్గేంత వరకు వేయించుకోవాలి. 2 వైపులా వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఈ సంక్రాంతికి మరెన్నో పిండి వంటలు నేను చేసి వీడియోస్ పెడతానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.